హలో అండి అందరికీ. ఇక్కడ మేము ఎటు వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అవును, మేము వేములవాడ వెళ్తున్నాము. మేము ఇక్కడ వేములవాడ ప్రతి ఇయర్ పోతాము. బట్ ఈ ఇయర్ త్వరగా వెళ్తున్నాము. ఎందుకంటే మా పాపకి పుట్టెంటికలు తీసేది ఉండే, అందుకే వెళ్తున్నాము. మేము ఇక్కడ బస్సు 6 o'clockకి ఎక్కాము. మార్నింగ్ 6కి వేములవాడకి వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంకా చిన్న రూమ్ తీసుకున్నాము అక్కడే. ఇంకా రూమ్ లో మొత్తం సామాన్ పెట్టేసుకొని టిఫిన్ చేసాము. మా అమ్మ పాపెత్తు బంగారం ఇస్తా అని మొక్కింది దేవుడికి. అందుకని చెప్పేసి ఇక్కడే పాపెత్తు బంగారం జోకిస్తున్నాము. మా పాప 6.6 ఉంది. ఇంకా ఎత్తు బంగారం జోకిచ్చిన వెంటనే కొంచెం అక్కడే ప్రసాదంగా పంచేసాము. ఇంకా పంచడం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళాము. ఇక్కడే పాప పుట్టెంటికలు కూడా ఇస్తామని మొక్కాము. అందుకని చెప్పేసి 5 కత్తెరలు కట్ చేస్తున్నాము. ఇంకా కట్ చేయడం అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి ఇంకా టెంపుల్లోకి వెళ్తున్నాము. అసలు వేములవాడ దగ్గర ఇంత జనాలు ఉంటారని మేము అనుకోలేదు. ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి. అసలు టెంపుల్ కూడా ఓపెన్ ఉందో లేదో కూడా మాకు తెలియదు. అయినా కూడా మేము వెళ్ళాము. కానీ టెంపుల్ ఓపెన్ ఉంది. జనాలు కూడా చాలా వరకు వచ్చారు. ఇంకా మేము గుండం దగ్గర వాటర్ చల్లుకొని మొక్కుకొని ఇంకా టెంపుల్లోకి వెళ్ళాము. ఇంకా మేము ఎప్పుడు వచ్చినా 4 hours లైన్ లో ఉండి మరి దర్శనం చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి అంతసేపు ఏం పట్టలేదు. ఒక 1/2 hour లోనే దర్శనం చేసుకున్నాము. ప్రతిసారి అక్కడే గుడి దగ్గర ఆవులను తిప్పేవాళ్ళం. కానీ వర్క్ జరగడం వల్ల పక్కనే ఉన్న భీమేశ్వర ఆలయంలో తిప్పుతున్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ టెంపుల్లోకి వచ్చాము. ఇక్కడ అమ్మ వాళ్ళు పూజ చేపిస్తున్నారు. ఇంకా పూజ చేయించడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ నేను కలిసి దీపం పెడుతున్నాము. ఎందుకంటే కార్తీక మాసం కదా, అందుకని చెప్పేసి ఇక్కడే దీపం పెట్టేస్తున్నాము. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకా రూమ్కి వచ్చాము. ఇక్కడ మా అమ్మ బోనం తయారు చేస్తుంది. ఎందుకంటే బంతి పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. ఇంకా బోనం మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ మేము మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మేము అక్కడి నుండి కొండగట్టుకి వెళ్ళాము. అక్కడ జనాల కంటే కోతులే ఎక్కువ ఉన్నాయి. ఇంకా తొందరగా దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.